మీరు ఎప్పుడైనా మీ పరిస్థితుల గురించి ఫిర్యాదు చేస్తున్నారా? దేవుడు మీకు సమృద్ధిగా అందిస్తున్నాడని తెలిసినా? బాగానే ఉంది, కానీ నేను ఇజ్రాయేలు అరణ్యంలో ఎదుర్కొన్న ఒక కష్టకాలాన్ని పరిశీలించబోతున్నా. ఇది మనకు కృతజ్ఞత, నాయకత్వం మరియు మన మనోభావాల ప్రభావాల గురించి లోతైన పాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు మన సత్యం ఇదే. దేవునిపై ప్రేమ మరియు విశ్వాసంతో ఉద్భవించే కృతజ్ఞత మనకు ఆశీర్వాదాన్ని అందిస్తుంది. అయితే భయం మరియు అవిశ్వాసంలో పుట్టిన కృతజ్ఞత కష్టాలను మరియు కోల్పోయిన అవకాశాలను తెస్తుంది. మనం ద్వితీయోపదేశకాండము 11-12 అధ్యాయాలలోని భాగాలను పరిశీలించబోతున్నాం. ఇవి ఇశ్రాయేలీయుల ఫిర్యాదులను మరియు మోషే సహోదరుల ఫిర్యాదులను వివరిస్తాయి. ఈ సంఘటనలు ఇశ్రాయేలీయులు సీనాయ్ పర్వతాన్ని విడిచి అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు జరుగుతాయి. ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రారంభమవుతుంది. సంఖ్యాకాండము 11:1 మనకు చెబుతుంది, ప్రజలు తమ కష్టాల గురించి ప్రభువుని సమక్షంలో ఫిర్యాదు చేయగా ఆయన వినినప్పుడు ఆయన కోపం రగిలింది. ఇది తరువాత జరిగే పునాది వేస్తుంది. ఫిర్యాదుల చక్రం, దైవిక కోపం మరియు మోషే ప్రార్థన. తరువాత ప్రజలు మాంసం కోసం కోరుతూ ఈజిప్టులో తిన్న ఆహారాన్ని గుర్తు చేసుకుంటారు. సంఖ్యాకాండము 11:6లో వారు ఇలా అంటారు, కానీ ఇప్పుడు మాకు ఆకలి లేకుండా పోయింది, మన్నా తప్ప మరేది చూడలేకపోతున్నాం. వారు తమ బానిసత్వాన్ని త్వరగా మర్చిపోయే ఈజిప్టులోని తమ గతాన్ని ఊహించుకుంటున్నారో ఆశ్చర్యకరం. దేవుని ప్రతిస్పందన ఒకే సమయంలో సమృద్ధి మరియు బోధనగా ఉంటుంది. ఆయన ఎంతో సమృద్ధిగా క్వైల్ అందిస్తాడు, అది ప్రజలకు అసహ్యంగా మారుతుంది. ఇది మనకు ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మనం కోరుకున్నది ఆశీర్వాదం కాకపోవచ్చు, కొన్నిసార్లు అది శిక్షారూపంగా కూడా ఉండొచ్చు. కానీ ప్రజల ఫిర్యాదులు ఇక్కడితో ఆగవు. మోషే సొంత సహోదరులు మిరియాం మరియు అహరోన్ కూడా మాట్లాడతారు కూషియ స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు. ఈ వ్యక్తిగత దాడి మోషేకు ఎంతో బాధాకరంగా అనిపించి ఉండాలి. ఈ భాగాలంతటా మేము 3 రకాల వైఖరులను స్పష్టంగా చూస్తాము: ఇశ్రాయేలీయుల విశ్వాసం మరియు కృతజ్ఞతల లోపం, వారి అవిశ్వాసంపై దేవుని కోపం. మోషే ప్రేమ, కరుణ, వినయంతో వ్యవహరించడం. ఈ సవాళ్లకు మోషే ఇచ్చిన ప్రతిస్పందన నిజంగా ఆశ్చర్యకరమైనది. సంఖ్యాకాండము 12:3 మనకు చెబుతుంది, ఇప్పుడు మోషే చాలా వినయపూర్వకమైన వ్యక్తి, అందరికంటే వినయపూర్వకమైనవాడు భూమిపై. ఈ వినయం అతని నాయకత్వానికి మరియు దేవునితో ఉన్న సంబంధానికి కీలకమైనది. మిరియాము శిక్షకుస్తూ బాధపడినప్పుడు మోషే ఆనందించలేదు, నేను చెప్పినట్లే జరిగింది అనలేదు. అందుకు బదులుగా దేవునిని ప్రార్థిస్తూ, దేవా, ఆమెను స్వస్థపరచు అని వేడుకున్నాడు. ఇది సంఖ్యాకాండము 12:13. మనకు అన్యాయం చేసిన వారి కోసం ప్రార్థించాల్సిన శక్తివంతమైన ఉదాహరణ ఇది. దీని నుంచి ఏమీ నేర్చుకోవచ్చు. ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. 1. కృతజ్ఞత అనేది ఒక ఎంపిక. కష్టమైన పరిస్థితుల్లో కూడా మనకు లేని వాటిపై కాకుండా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలపై దృష్టి పెట్టాలని మనం ఎంచుకోవచ్చు. 2. ఫిర్యాదు చేయడం మన దేవునితో ఉన్న సంబంధాన్ని ప్రభావిస్తుంది. ఆయన మంచితనంపై మరియు ఆయన ఇచ్చే సమృద్ధిపై మన విశ్వాసం లేనిదని చూపిస్తుంది. 3. వినయం. నిజమైన వినయం గొప్ప నాయకత్వానికి గుర్తు. మోషే ఉండటం వల్ల అతను బాగా నాయకత్వం వహించాడు, ఇతరుల కోసం ప్రార్థించాడు. 4. మనపై విమర్శలు చేసే వారితో పోరాడకుండా వారి కోసం ప్రార్థించాలి. మోషే మిరియం మరియు అహరోన్కు ఇచ్చిన ప్రతిస్పందన మనకు శక్తివంతమైన ఉదాహరణ. మరియు 5. పవిత్రత మరియు వినయం పరస్పరంగా అనుసంధానంగా ఉంటాయి. మనం దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో అంతగా మన స్వంత లోపాలను మరియు ఆయన కృప అవసరాన్ని గుర్తిస్తాము. ఇది ఒక వ్యక్తిగత ఆలోచన. నేను నేర్చుకున్నది ఏమిటంటే, దేవుని సన్నిధిలో గడిపిన హృదయంలో వినయం పెరుగుతుంది.
మనుషులు తరచుగా అంటుంటారు, అతను తాను ఎంతో పవిత్రుడిగా భావించే వ్యక్తి దొట్టయితే అది అసాధ్యం, ఎందుకంటే అత్యంత పవిత్రుడు అత్యంత వినయశీలుడుగా ఉంటాడు. మీరు నిజంగా దేవునిని ఎదుర్కొన్నప్పుడు ఆయన పవిత్రత వెలుగులో మీరు చూస్తారు. మీరు కేవలం నా మీద కరుణ చూపించు అని మాత్రమే చెప్పగలరు. నేను ఒక పాపి. ఇదే మోషేకు మిడియాన్ అరణ్యంలో జరిగింది. అందుకే అతను గొప్ప నాయకుడయ్యాడు. అతను వినయంతో నడిచాడు, ఎందుకంటే అతను దేవునితో నడిచాడు. నేను మీకు సవాలు విసురుతున్నాను, మీరు కృతజ్ఞతా హృదయాన్ని ఎలా పెంపొందించగలరు? దేవునిపై నమ్మకం ఉంచాల్సిన మీరు ఫిర్యాదు చేస్తున్న సందర్భాలు ఉన్నాయా? మీ జీవితంలో దేవుని విశ్వసనీయతను గురించి ఆలోచించండి. మీరు కృతజ్ఞత జాబితా తయారు చేయండి. ఇజ్రాయెల్ను అరణ్యంలో నడిపించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా నడిపిస్తున్న అదే దేవుడు. అతను తనపై నమ్మకం ఉంచాలని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఉండాలని మరియు వినయంతో నడవాలని ఆహ్వానిస్తాడు. మీరు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తారా? ముగింపు ఈ వాటి గురించి ఆలోచించమని నేను మీకు ప్రోత్సహిస్తున్నాను. విమర్శ లేదా వ్యతిరేకత ఎదురైనప్పుడు మీరు దయ మరియు ప్రార్థనతో ఎలా స్పందించగలరు? మీ జీవితంలో దేవుని సన్నిధి మరియు ఆయన అనుగ్రహాల కోసం నిజమైన వినయంతో కృతజ్ఞతతో ప్రతిరోజు జీవిస్తే ఏమి మారుతుంది? మీరు దేవునితో సన్నిహితంగా నడిచినప్పుడు కృతజ్ఞత యొక్క శక్తిని మరియు వినయపు ఆశను అనుభవిస్తారు.